తమసా నది తీరంలో వాల్మీకి మహర్షి స్నానార్థం వెళుతున్నారు. క్రౌంచ పక్షుల జంట ఆనందంగా విహరిస్తోంది. వేటగాడు మగపక్షిని హతమార్చాడు. నిషాద ప్రతిష్ఠాం త్వమగమః. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. విష్ణువు అవతరిస్తాని చెప్పాడు. ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వ. ఇక్ష్వాకు వంశ మహారాజు దశరథుడు వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మపరుడు. దేవతల తరఫున రాక్షసులతో ఎన్నో యుద్ధాలు గెలిచి కోసల రాజ్యాన్ని, అయోధ్యను రాజధానిగా సుసంపన్నంగా పాలిస్తున్నాడు. అన్నీ ఉన్న ఒక బాధ ఎప్పటికీ వెంటాడుతుంది: పుత్ర సంతానం లేకపోవడం. మంత్రులు, గురువుల దీవెనలతో అశ్వమేధ యాగం చెయ్యాలి అని నిర్ణయించాడు. యాగానికి ఋష్యశృంగుని ఆహ్వానించాడు. అశ్వమేధ యాగం అనంతరం జరిగించిన పుత్రకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై ఈ దేవతలు వండిన పాయసం భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇవ్వండి, సంతానం కలుగుతుంది అని వరమిచ్చాడు. కొద్ది కాలంలో చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు రాముడు, దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. 4 అన్నదమ్ములు సకల గుణ తేజో సంపన్నులై విద్యల్లో, శౌర్యంలో అందరికీ ప్రీతిపాత్రులైనారు. వారిలో రాముడు దశరథునకే కాదు, అన్నింటికీ ప్రాణసమానుడు అయ్యాడు. లక్ష్మణుడు రాముని నుండి ఎప్పుడూ ఎడబడని నీడలాడలా ఉన్నాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్య చేరి తాను చేసే యాగాన్ని మారీచ, సుబాహుల రాక్షసులు భంగం చేస్తున్నారని యాగరక్షణ కోసం రాముని పంపాలని దశరథుని కోరాడు. దశరథుడు కంగారు పడ్డాడు. ఇంకా 16 ఏళ్లు కూడా నిండని నా కుమారుణ్ణి ఎలా రాక్షసులపైకి పంపగలను అని. తానే సేనతో వస్తానన్నాడు. కాని విశ్వామిత్రుడు కోపంగా మాట తప్పకు అన్నప్పుడు వశిష్ఠుడు కూడా ప్రోత్సహించగా దశరథుడు కన్నీటి హృదయంతో రామలక్ష్మణులను గురువుతో పంపాడు. వీళ్లు ప్రయాణం మొదలు పెట్టగానే విశ్వామిత్రుడు వారికి బల, అతిబల విద్యలను ఉపదేశించాడు. అలసట లేకుండా, ఆకలి లేకుండా, నిద్ర ఆవహించకుండా ధైర్యంగా ఉండే విద్యలు. మరుసటి రోజు తాటకా వనాన్ని దాటుతుండగా భయంకరమైన మాయావి తాటకా వారిపై దాడి. స్త్రీని చంపడానికి రాముడు ఒక క్షణం సంకోచించాడు. గురువు ఆజ్ఞపై రాముడు తన మొదటి రాక్షస వధను చేసి ధర్మాన్ని కాపాడాడు. ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అనేక దివ్య శస్త్రాస్త్రాలు ఉపదేశించాడు. అక్కడి నుండి సిద్ధాశ్రమం చేరుకున్నారు. యాగం ప్రారంభించారు. ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్లు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది. 6వ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి భగ్గున పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుణ్ణి అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ, సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మారీచుడిని వాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. సుబాహువుని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తులు కప్పుతూ మరణించాడు. మిగతా రాక్షసులందర్నీ వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక తరువాత గౌతమాశ్రమానికి చేరుకోగానే రాముడు అహల్యను శాపగ్రస్తురాలిగా ధూళిలో అదృశ్యంగా ఉన్న స్థితిలో చూశాడు.
గౌతముని శాపం ప్రకారం రామచంద్రుని స్పర్శతోనే ఆమె విముక్తి పొందాలి. రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే అహల్య శాప విమోచితమైంది. విశ్వామిత్రుడు వారిని జనక మహారాజు యొక్క యాగానికి తీసుకెళ్లాడు. జనకుడు ఒక అద్భుత విషయాన్ని తెలిపాడు. భూమిని దున్నే సమయంలో కలిగిన ఆయోనిజ కన్య సీత ఒక మహనీయ వ్రతంతో ఉన్నది. ఆమెకు ఎవరు శివధనస్సును ఎత్తి నారుస్తారో వారికే ఆమెను ప్రసాదిస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అది వరకు ఎవరూ దాన్ని కదల్చలేకపోయారు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు ముందుకు వచ్చి అవలీలగా శివధనస్సును నారు. సర్వభూమిని కంపించే శబ్దంతో భూమి విరిగిపోయింది. జనకుడు ఆనందాశ్రులతో సీతకు తగిన వరుడు రాముడే అని నిశ్చయించాడు. దశరథునికి సందేశం. దశరథుడు సకుటుంబంగా మిథిలా చేరగా వశిష్ఠ విశ్వామిత్రుల సమక్షంలో వంశ వివరణ జరిగి రామ సీత లక్ష్మణ ఊర్మిళ భరత మాండవి శత్రుఘ్న శృతకీర్తి 4 జంటల వివాహం ఘనంగా జరిగింది. జనకుడు సీతను తీసుకువచ్చి రామా, ఇదిగో నా కుమార్తె సీత, నీకు సహధర్మచారిణి అని పాణిగ్రహణం చేయించాడు. దేవదుందుబులు మ్రోగాయి, పూలవాన కురిసింది. అఖండ మంగళధ్వని మధ్యలో సీతారాముల కళ్యాణం లోకమంతా ఆశీర్వదించింది. రాముడు, లక్ష్మణుడు మరియు సీతను వివాహ మహోత్సవం ముగిసిన తరువాత అయోధ్య వైపుకు తిరిగే మార్గంలో అనూహ్యమైన శక్తితో పరశురాముడు ప్రవేశించాడు. రుద్రస్వరాల భణించబడిన అతని అడుగులు భూమిని కంపింపజేసిన శక్తితో భయంకర ధైర్యాన్ని ప్రదర్శించాయి. శివధనుస్సును విరిచిన రాముణ్ణి చూసి తన వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు చేశాడు. పరశురాముని కళ్లలో ప్రళయవేధం, ధనుస్సులో శక్తి, సింగారవేష ధారణలో మహావైభవం ప్రతిఫలించింది. రాముడు నిశ్చింతంగా భయంకర ధైర్యంతో ధనుస్సును ఎక్కుపెట్టి పరశురాముని గర్వాన్ని అణిగించాడు. మహేంద్ర పర్వత వైపుకు తిరిగి వెళ్లిన పరశురాముడు దశరథుని కుమారులతో కలిసి సంతోషంలోయలో మెంచాడు. దశరథుడు తన కుమారులతో సంతోషంగా అయోధ్యకు చేరుకున్నాడు.